అజ్ఞాననామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే అన్నయ్య, వేడి వేడి దోశ. అబ్బా, ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గు కూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోక గాని తలుచుకుంటే రేపు పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోనయ్యా. అవేసుకుని బాగా తిరిపెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంధ్యలు లేవు. ముప్పొద్దున మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు. నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరి అలాంటప్పుడు గేదెలే కనొచ్చుగా, మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లము. గేదెలు రేషన్ షాప్ కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లిళ్ళు చేస్తే కట్నాలు రావు, అందుకే మనల్ని కన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు, చాలా బాధగా ఉంది. అరే టైం అయితేంద్రా? 1 గంట. చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టారా? మాట అంటే అంత పౌరుషం ఉన్నదో 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 సార్లు కొడితే చంపేస్తాను. రే భోంచేసావా? చెప్పా చేయలేదు. 10 డ్రాప్ చేస్తాను. మరి మీరు ఆడుకుంటారా? ఎవర్రా అమ్మాయి మనకు అంత హెల్ప్ చేసింది? ఏమోరా, దేవతలా వచ్చింది. ఇంత రక్తం ఇన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ 11వ నెంబర్ గది ఎక్కడ బాబు? నాన్న చంటి, ఏమైందిరా? ఏమైందిరా నా కొడుక్కి? ఎవరు కొట్టారా? మాట్లాడారా? అది మాకు తెలియదు అంకుల్. రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. అంట యాక్సిడెంట్ అయిందంట ఏంట్రా సన్నాసులారా? దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా. మీరు లేకుండా ఒక్కడికి యాక్సిడెంట్ ఎట్ట అవుతురా? ఎందుకురా అబద్ధం చెప్తారు? ఆడెట్టకు మారి వచ్చేది లేదు. కనీసం మీరేని మారండ్రా, బుద్ధిగా చదువుకోట్రా. ఈ తగాదాలు అల్లర్లు మానేయండిరా. సార్, డాక్టర్ గారు ఈ మందులు తెప్పించమన్నారు. అలాగే, మందులు షాప్ చూపిస్తారా? ఈ పక్కనే ఉంది, రండి. నాన్న వెళ్ళిపోయాడు. అసలు ఏమైందిరా చంటి? మా క్లాస్మేట్ సంగీతిని ఒకడు బయట పట్టుకుని లాగాడమ్మా. అమ్మాయి చేతే చెప్పుతో కొట్టించాను. అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి 10 మందితో వచ్చి కొట్టాడు. నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏ కీలు కీలు తీసేరా చంటి. నేను అదే పని ఉన్నానమ్మా. సిస్టర్, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? నాన్న వస్తున్నారు. చంటి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.